కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏది చేస్తే తిరిగి అదే వస్తుంది. అలా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన చేసినటువంటి ఒక పాపం, ఒక దుర్మార్గం, ఒక దారుణం ఈరోజు ఆయన వెంటాడుతుంది. ఎన్ని కన్నీళ్ళ ఉసిరిది వెంటాడుతుంది కర్మ అంటూ ఒక సినిమాలో పాట ఉంటుంది. అది రోజు కరెక్ట్గా సెట్ అయిందండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ అండ్ పావర్టీ అని చెప్పేసి సెర్ప్ వాళ్ళు ఉంటాయి. వాళ్ళు ఒక సర్వే చేస్తే 2019-24 మధ్య ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 7,000 మంది కల్తీ మద్యం వల్ల చచ్చిపోయారు. జే బ్రాండ్ మద్యం. ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ మిథున్ రెడ్డిని కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కోర్టుకి ఈ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు మద్యం కేసు చూస్తున్న వాళ్ళు కొన్ని ఆధారాలు ఇచ్చారు. అది చూసినట్టు కోర్టు బెయిల్ లేదు, ఏం లేదు, ముందు జైల్లో ఉండండి, జైలు వేయండి మనిషిని అని చెప్పేసి రేపు 1వ తారీఖు వరకు జైల్లో రిమాండ్ అన్నారు. ఇక ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఛార్జ్ షీట్లో వచ్చేసి ఇక ఇతని పేరు, ఎవరి పేరు? జగన్మోహన్ రెడ్డి పేరు. బికాస్ హీఈస్ ద కింగ్ పిన్, హీఈస్ బిగ్ బాస్. అసలు ఎంత దారుణంగా ఉందంటే అడుగడుగునా కూడా మనుషుల రక్తాన్ని పిండుకున్నాడు. అడుగడుగునా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలు మనం డబ్బులు ఇస్తే మనకు ఓట్లేస్తారని ఫిక్స్ అయిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో మందు తాగే వాళ్ళ దగ్గర వచ్చే డబ్బుతో మనం లాభపడదాం, మందు తాగి వాడు చేస్తే చేస్తాడు, వాడుకున్న రోడ్డుని పెడితే పడిద్ది, మరలా వాడి కుటుంబానికి 10,000 రూపాయల డబ్బులు ఇస్తాం కదా, ఆ డబ్బులు తీసుకుని మరలా మనకు ఓట్లేస్తారు. ఎంత దారుణంగా ఆలోచించారో చూడండి. ఇదే కదా ఆయన మొత్తుకునేది. ఇంకా ఎవడు వైసీపీకి ఓటు అంటాడు, ఇంకా ఎవడు జగన్ అంటున్నాడు అని చెప్పేసి పాజిటివ్గా అక్షరాల మద్యపాన నిషేధం అనే పేరు చెప్పి ఎన్నికలలో గెలిచిన తర్వాత ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుందని చెప్పేసి అప్రాక్సిమేట్లీ 3,500 మద్యం దుకాణాలు నెలకొల్పాడు. వీటి ద్వారా అక్షరాల 5 సంవత్సరాలు గాను 3,500 పైచిలకు కోట్ల రూపాయలని ఈయన మద్యం ముడుపుల ద్వారా ముట్టేసింది. అంటే చూడండి, అసలు ఇప్పుడు మామూలుగా ప్రైవేటు వాళ్ళ దగ్గర మద్యం షాపులు కనుక ఉంటే ఏ బ్రాండ్ ఆర్డర్ పెట్టాలి అండ్ దేనికి డబ్బులు ఎంత కట్టున్నారు, డిస్టిలరీలు, బేవరేజ్, తర్వాత ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ ఉంటే దానికి, అండ్ ఆ తర్వాత లిక్కర్ కంపెనీ అంటే వీటికి మొత్తం కూడా ప్రతి లెక్క కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంటాయి, ఎక్కడ ఏది పక్కకు పోదు. కానీ ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణం నిర్వహిస్తున్నామని చెప్పేసి వీరికి ఎవరైతే ముడుపుల ద్వారా డబ్బులు ఇచ్చున్నారో ఒక్కొక్క కేసుకి ఆన్ యావరేజ్గా 200 రూపాయల నుంచి 600 వరకు ట్యాక్స్, జే ట్యాక్స్, అఫీషియల్ కదా, అన్అఫీషియల్, అది ఇస్తేనే వారికి సంబంధించి ప్రభుత్వం షాపుల నుంచి ఇదిగో మాకు పలానా మద్యం కావాలి ఇన్ని కేసు అని చెప్పేసి వీళ్ళు ఇన్నింటి పెడతారు. దానికి తగ్గట్టుగానే అవతల వాళ్ళు సప్లై చేయాలి. వీళ్ళు మాకు ఇది కావాలని ఆర్డర్ పెట్టలేదు, సప్లై చేయరు కదా. మీకు లాజిక్ అర్థమవుతుందా? అప్రాక్సిమేట్లీ 90% వరకు ఏదైతే ఏపీలో మద్యం పారిందో 2019-24 మధ్య, అందులో ఒక్క 40 కంపెనీలే ఉన్నాయి. 90% మద్యం ఒక 40 కంపెనీలే. ఏంటి 40 కంపెనీలు అంటే ఏవైతే ఏపీలో అవైలబుల్గా ఉన్నాయో నిన్నటి వరకు జగన్ గవర్నమెంట్ ఉన్నంతకాలం అవి. ఇంకా చాలా ఉన్నాయి కదండి. మా ఫ్రెండేనండి, బ్యాంక్ ఎంప్లాయ్ తాను. వాడితో రోజు ఫోన్లో మాట్లాడితే సరదాగా సిట్టింగ్ వేసి ఉన్నాము మేము ఇక్కడ, దాన్ని ఫోన్ చేసి అడుగుతూ ఉంటే మీకు బ్రాండ్లు ఉంటాయి, మాకు బ్రాండ్లు కాదు, 150, 200, 250, 300, 350, 400 ఇలా రేటు చెప్పాలి, ఆ రేటు తగ్గట్టు మందు బాటలు ఇస్తాడు అంతే అని చెప్పేసాడు. మరి ఇంత ఘోరంగా ఉంది ఏంట్రా బాబు అన్న, అంతే బాబు అన్నాడు. చదువుకొని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఎలా ఉంటే ఇక నార్మల్ పరిస్థితి అంటే మీరు ఆలోచించండి. ఎంత దారుణం అంటే చీప్ లెక్కర్ అండి. జస్ట్ స్పిరిట్లో వాటర్ కలిపేసి కొన్ని కెమికల్స్ కలిపేసేసి కలర్ యాడ్ చేసేసి అమ్మేశారు. ఎంత దారుణంగా! అది వచ్చేసి ప్రభుత్వ లెక్కల్లో రాదు, దానిని బెల్ట్ షాపుల్లో అమ్ముతారు, ఈవెన్ ప్రభుత్వ మద్యం దుకాణాలలో అమ్ముతారు. మళ్ళీ దీనికంతా సెపరేట్ నెట్వర్క్. మరలా మొత్తం 7 డెన్లు. తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, లేక్ వ్యూ రిసార్ట్ ఏదో ల్యాండ్ వ్యూ అపార్ట్మెంట్స్ అమ్మఒకటి, అందులో ఒకటి. అక్కడి నుంచే డబ్బు అంతా కూడా అటు ఇటు మూవ్ అయిపోయింది. ప్రణాయి తీసుకున్న అపార్ట్మెంట్ అది. చెవిరెడ్డి ఉన్నాడుగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అక్కడి నుంచి దఫాలుగా డబ్బు ఎలా ఎవరికి చేరవేలండి అని చెప్పేసి అక్కడి నుంచి పంపించాడు. మిగతా 6 డెన్లు వచ్చేసి ఒకటి బంజారా హిల్స్, 2 జూబ్లీ హిల్స్, ఒకటి నార్సింగి, ఒకటి ఆనక్రామ్ కూడా, ఒకటి హైదరాబాద్.
మొత్తం 7 డెన్లు, ఏది డొమెస్టిక్గా. ఇది కాకుండా మరలా దుబాయ్. ఇలా ప్రపంచవ్యాప్తం కూడా ఈ మద్యం ముడుపుల కేసు సంబంధించి లింకులు ఉన్నాయి. ఎందుకు ఎలా ఏంటంటే వీళ్ళకి కావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో, ఏది అవినీతి డబ్బు, దానిని ఎవరైతే డిస్టిలరీలకు సంబంధించేసి చెల్లిస్తున్నారో, ఏ మద్యం కంపెనీలు అయితే చెల్లిస్తున్నాయో ప్రభుత్వానికి ఇవ్వాల్సింది కొంత, మిగతా ముడుపుల ద్వారా ఇవ్వాలి. అదేం చేసేవాళ్ళంటే అయితే హవాలా లేదంటే బంగారం షాపులో వెళ్ళి ఆ ట్యాక్స్ వాడి కమిషన్ ఎంత అవుతుందో ఆ డబ్బులు ఇస్తారు. మిగతాదంతా కూడా అతను ఏం చేసేవాడు, బంగారం షాప్ అతను బంగారం రూపంలో ఇతర వాళ్ళకి ఇచ్చేసేవాడు. కొన్నిసార్లు బంగారం కొనుగోలు చేసినట్టు చూపిస్తారు, బట్ బంగారం కొనరు, బట్ డబ్బు మొత్తం చెల్లిస్తారు. ఆ డబ్బు వచ్చేసి ఎవరు కావాలంటే వాళ్ళకి హవాలా మార్గంలో పంపించేస్తారు. ఎన్నికలు అప్పుడు డబ్బు పంచాలి కాబట్టి దానికి ముందు నుంచే వీళ్ళు డెన్నుల్లో డబ్బుని దాచేసి ఆ తర్వాత కారాల్లో రిమైనింగ్ వాటిలో పంపించేశారు. 2023 ఎన్నికలలో తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి సరిపోయింది. కానీ అదే కేసీఆర్ గవర్నమెంట్ కనుక మరలా వచ్చుంటే 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైసీపీకి 11 కాదు అంతకన్నా ఎక్కువ సీట్లు ఖచ్చితంగా వచ్చాయి. ఎందుకంటే డబ్బులు విచ్చలవిడిగా పంపడానికి మొత్తం రెడీ చేసుకున్నారు, బట్ డబ్బులు ఎక్కడెక్కడ లాక్ అయిపోయాయి. మరలా చెప్తారు, సిగ్గు బుద్ధి బుర్రగా ఉన్నటువంటి మనుషులైతే మీరు ఇక నుంచి అన్నా సరైనటువంటి పాలకుడికి ఓటేయండి. అంతే తప్ప దారుణాలు దుర్మార్గాలు చేసినట్టు వాడికి డబ్బు ఇవ్వగానే ఓటేపించుకున్నాడు, డబ్బులు ఇచ్చాడని చెప్పేసి వాడికి ఓటేయటం అంటే ఎందుకు? మీ బతుకు ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మిథున్ రెడ్డి ఓ రకంగా స్ట్రాటజీ మొత్తం ఎత్తందే. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ దాకా డబ్బులు వెళ్తే ఆ తర్వాత జగన్ రెడ్డికి వెళ్ళిపోతారు. ఈ మధ్యలో వచ్చేసి ఎవరైతే ఈ ముడుపులకు సంబంధించి ఉన్నారో రాజ్ కేసు రెడ్డి, అతని నుంచి విజయసాయి రెడ్డికి, మిథున్ రెడ్డికి డబ్బులు వస్తాయంట. ఇక వీళ్ళు వచ్చేసి ఈయనకి గోవిందప్ప బాలాజీ. సో ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీద నేను మీకు చెప్పినది కూడా ఊరిలో ఒక రచ్చబండ మీద కూర్చొని ఫ్రెండ్స్ పిల్లకాయలు మొత్తం ఉంటే, అరే అబ్బాయి జగన్ అనే ఓ వ్యక్తి రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ 5 సంవత్సరాలకు ముందు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత మద్యపాన నిషేధం చేయకుండా ప్రభుత్వం ద్వారా మద్యం షాపులు పెట్టి మందును అమ్ముతూ, అదేమంటే ఎక్కువ డబ్బులకి మేము మద్యం అమ్ముతున్నాము, సో కొనేవాళ్ళు తక్కువ ఉంటారని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి, ఆ తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పేసి చూసారా ఎలా అమ్ముతున్నాడు ఏంటి అని చెప్పేసి అంటే, మద్యం ద్వారా వచ్చే డబ్బుని సంక్షేమ ఫలాలకు నేను అందిస్తుంటే అది చూసి తట్టుకనగా ప్రతిపక్షాలు ఆ రకంగా నా మీద విమర్శలు గుప్పిస్తారంటే, అది కూడా నమ్మినట్టు పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు ఏపీలో ఉన్నారు, ఇప్పటికి ఇంకా ఉంటూనే ఉన్నారు. వాళ్ళే జగన్ అక్కడ వస్తున్నాడంటే ఎందుకు వస్తున్నాడు కూడా కాకుండా కుప్పలు వెళ్ళిపోతా ఉన్నారు. అరే ఓ ఇంట్లో మనిషి చచ్చిపోయాడు పరామర్శ కోసం వస్తున్నాడంటే ఎందుకు అంతమంది జనాలు పోతారు నాకు అర్థం కాదు. మొన్న కూడా నేను క్రాస్ చెక్ చేశాను కదా, రప్ప 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 అంటూ కత్తులు పట్టుకొని గాలి ఎగురుతూ ఫ్లెక్సీలు పెట్టి చూస్తున్నాను. చూస్తే జగన్ ఆల్మోస్ట్ తనకంటే ఒక జాంబీ బ్యాచ్ రెడీ చేసి పెట్టుకున్నాడు. వీళ్ళని మార్చలేము ఇంకా. సో కూటమి గవర్నమెంట్ ఏపీ అభివృద్ధి అన్నది వాళ్ళకి ఎంత ప్రయారిటీనో, జగన్ హయాంలోని విధ్వంసం మరీ ముఖ్యంగా మనుషుల మెదలని దారుణ విషపూరితంగా మార్చేశాడు. ముందు వారిని మనుషులుగా మార్చండి. వారిని మనుషులుగా మార్చినంతకాలం మానవ బాంబులు ఉన్నట్టే ఏపీలో లెక్క. ఆ శ్రీలంక ఎల్టీటీ ఇది మొన్న ఒక సినిమా వచ్చింది, ఐ థింక్ G5 సోనీ లైవ్లోనే ఉండే, రాజీవ్ గాంధీ హత్య ఎలా జరిగింది, ఆ తర్వాత ఎలా వాళ్ళు పట్టుబడ్డారు ఏంటి, అది చూస్తుంటే నాకు వైసీపీలో గుర్తొస్తున్నారు అసలు. ఎందుకంటే ఏ చెత్త చేస్తూ పోతారు అంతే. అందులో ఎల్టీడీ ప్రభాకరంతో లంచ్ చేస్తామో లేదంటే అతను జస్ట్ తాకితే చాలు ఇక ఏం చెప్పినా చేసేస్తారు. అలా జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా నా క్యాట్లెస్ ఎస్పీ సబ్స్క్రైబర్లో ఒకళ్ళండి తాను కామెంట్ పెట్టింది, సార్ మా ఫ్రెండ్ ఉంది, అసలు వాళ్ళకి జగన్ వల్ల లాభం జరగకపోగా జగన్ గవర్నమెంట్ వల్ల వారికి అందాల్సిన పథకాలు కూడా కొన్ని ఆపేస్తారు వాలంటీర్లు, అయినా సరే మన జగన్ ఓటేస్తాం 2024లో ఎందుకే వేసావంటే ఏమని చెప్పింది తెలుసా అంటున్నా, జగన్ అంట వాళ్ళ నాయనమ్మనంట తాకాడంట, అంతకుమించి భాగ్యం ఏం కావాలి, ఆ ప్రభు చెప్పాడు జగన్ ఓటేమని అందుకే మేము ఓటేస్తాం అని చెప్పేసి. ప్రభు ఎప్పుడు మాట్లాడంటే ప్రభు మాట్లాడు, చర్చిలో పాస్టర్లు చెప్తారు. వీడియో క్లోజ్ చేస్తున్నాం. కళ్ళ ముందు కనిపిస్తూ దారుణాది దారుణం మద్యం కుంభకోణం ఉంది, 1000 కోట్లు జగన్కి ఎలా వెళ్ళే ఉంది, ఏ రకంగా మద్యం కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారు, ఏ రకంగా హవాలా మార్గంలో బంగారం మార్గంలో డెన్నుల్లో ఎలా దాచిపెట్టున్నారు, ఆ తర్వాత ఎలా సప్లై చేశారు డబ్బుని అని చెప్పేసి పక్కా ఆధారాలతో కోర్టు ముందు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడితే, ఇంకా బిగ్ బాస్ తిమింగలం జగన్మోహన్ రెడ్డిని ఏ క్షణం అరెస్ట్ చేయొచ్చని చెప్పేసి అంటూ ఉంటే
ఇప్పుడు కూడా వైసీపీ బ్యాచ్ అంతా కట్టకట్టుకొని వచ్చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి, తర్వాత మన పిన్నెల రామకృష్ణారెడ్డి, ఇక ఈ మధ్యలో నందిగం సురేష్, జోగి రమేష్, ఇంకా వల్లభనేని వంశీ, వీళ్ళ విషయంలో ఎవరో ఒకరిద్దరు నోరు తెరిచారు. మిథున్ రెడ్డి విషయంలో ఇప్పుడు అంతా ఏకమవుతున్నారు. ఎందుకు? దొరికేశారు, ఇంకా మొత్తం దొరికేశారు. ఇంకా ఒక యుద్ధం చేస్తున్నారండి. రాజా పట్టుబడ్డాడు, ఇక మిగతా వాళ్ళు ఏం చేస్తారు? లొంగిపోతారు, లేదంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు పక్కకి. ఇప్పుడు మరో ఏ రోజైనా ఎప్పుడైనా పక్కా సమాచారంతో జగన్ అరెస్ట్ చేయడం ఖాయం. ఆ రోజు కూడా ఇంకా జై జగన్ అంటూ, జై వైసీపీ అంటూ మీలో గనక ఒక్కళ్ళ గనక ఉన్నా ఏపీకి ప్రమాదం తప్పనట్లే లెక్క. దట్ మీన్స్ ఇంకా ప్రమాదం ఉన్నట్టే. ఎందుకంటే మీరు మారలేదు కాబట్టి. కళ్ళ ముందు నిజం చూపిస్తున్నా మారకుండా జై జగన్ అండ్ ఈ కేసు తప్పుడు కేసు అంటూ ఉంటే ఏం చేయాలి మిమ్మల్ని? సో మధ్యలో చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నా, దయచేసి కూటమి ప్రభుత్వ పెద్దలారా, మీరు ఏపీలో అభివృద్ధితో పాటు సంక్షేమ ఫలాలతో పాటు జగన్ వల్ల బుర్రలో విషాన్ని నింపుకున్నటువంటి వాళ్ళని ముందు వాళ్ళు మనుషులుగా మార్చండి.